ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని మించిపోతున్నాడు. దేంట్లో అబద్ధాలు ఆడుట్లా. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. కానీ నిన్నయాల ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని కూడా మించిపోతున్నట్టు. ఎందుకంటే అబద్ధాలాడి రేవంత్ రెడ్డి సీఎం అయిండు. నేనే ఆయన కంటే తక్కువ అబద్ధాలు ఆడినా అందుకే సీఎం కాలేదు అనుకుంటుండో ఏందో. నేను రేవంత్ రెడ్డిని మించిన అబద్ధాలు ఆడతా అనుకుంటుండే ఈ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అయితే ఆ బ్రాండ్ అంబాసిడర్కు తాత ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి తయారైపోయింది. ఆ గోబల్స్ అంటే ఆయన బతుకుంటే ఉరి పెట్టుకుంటుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చూస్తే అబ్బా వీడియో కూడా నన్ను మించిపోయింది అనుకుంటుండే. అట్లా తయారైపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాట్లాడితే అబద్ధాలే. ఇవాళ కూడా మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా స్టే తెచ్చి పనులు ఆపిందే బీఆర్ఎస్ ప్రభుత్వము. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అపెక్స్ కమిటీ ఎజెండాలో పెట్టాలని అపెక్స్ కౌన్సిల్లో ఆ ఎజెండాలో పెట్టించి కేసీఆర్ గారు స్వయంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు, దీన్ని నిలిపివేయాలని అపెక్స్ కౌన్సిల్లో గొంతెత్తి ప్రశ్నించిందే కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబుకు దాసోహం అయిపోయింది.